ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో త్రిపుష్కర యోగం అంటే ఏమిటి? 2026 సంవత్సరంలో చైత్ర మాసంలో త్రిపుష్కర నక్షత్ర తిథి ప్రారంభము మరియు ముగింపు సమయము, త్రిపుష్కర నక్షత్ర ప్రాముఖ్యత ఏమిటి, త్రిపుష్కర నక్షత్రం రోజు చేయాల్సిన పనులు, చెయ్యకూడని పనులు ఏంటి అనే విషయాల గురించి తెలుసుకుందాము. త్రిపుష్కర యోగం అనేది తిథి, వార, నక్షత్రాల ప్రత్యేక కలయికతో ఏర్పడే అరుదైన మరియు అత్యంత శుభప్రదమైన జ్యోతిష్య యోగం. ఈ సమయంలో బంగారము, స్థిరాస్తి కొనడము లేదా కొత్త పనులు ప్రారంభించడం వల్ల ఆ ఫలితము 3 రెట్లు పెరుగుతుందని నమ్ముతారు. శుభకార్యాలకు, దానాలకు ఇది విశేష కాలము. భారతీయ జ్యోతిష్య శాస్త్రం ప్రకారము తిథి, నక్షత్రాలు మరియు వారాల యొక్క కొన్ని కలయికలు శుభప్రదమైనవిగా పరిగణించబడతాయి. అందువల్ల కొన్ని కార్యకలాపాలు చేయడానికి లేదా కొత్తగా ప్రారంభించడానికి ఇవి అనుకూలమైనవి. ఈ శుభ సమయాలు లేదా శుభ ముహూర్తాలు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. ఒక నిర్దిష్టమైన రోజు, నక్షత్రము మరియు తిథి అనే 3 అంశాలు కలిసినప్పుడు ఆ అనుకూలమైన తరుణంలో మాత్రమే ఏర్పడుతుంది. అందువల్ల ఇది ఒక అరుదైన సంఘటన. ఈ యోగంలో మీరు చేసిన ఏ పుణ్యమైనా మీ జీవితంలో కనీసం 3 సార్లు పునరావృతమవుతుందని నమ్ముతారు. 2026 సంవత్సరంలో చైత్ర మాసంలో త్రిపుష్కర యోగం ఏప్రిల్ 14వ తేదీన వచ్చింది. పంచాంగం ప్రకారము త్రిపుష్కర యోగము 14వ తేదీ ఏప్రిల్ 2026 మంగళవారం సాయంత్రము 4:05 ప్రారంభమై 15వ తేదీ ఏప్రిల్ 2026 బుధవారం ఉదయం 12:12 వరకు ఉంటుంది. మొత్తం వ్యవధి 8:06. తిథి, వార మరియు కొన్ని ప్రత్యేక నక్షత్రాలు అనగా కృత్తిక, పునర్వసు, విశాఖ, ఉత్తరాషాఢ, పూర్వాషాఢ, ఉత్తరా పాల్గొని కలిసినప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో మీరు చేసే మంచి పని అనగా పూజ, దానము, పెట్టుబడి 3 రెట్ల ఫలితాలను ఇస్తుంది. త్రిపుష్కర యోగంలో చేయాల్సిన పనుల గురించి తెలుసుకుందాం. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడము లేదా ఒక పెద్ద ఒప్పందంపై సంతకం చేయడము, బంగారము, వెండి, వాహనాలు కొనడము లేదా ఆస్తి కొనడము, దాన ధర్మాలు చేయడము మరియు అవసరమైన వారికి సహాయం చేయడము, ఆధ్యాత్మిక సాధనలను ప్రారంభించడము, మంత్రాలను జపించడం లేదా ధ్యానం చేయడము. త్రిపుష్కర యోగంలో చేయకూడని పనుల గురించి తెలుసుకుందాము. ఈ సమయంలో చేసే పనులు 3 రెట్ల ఫలితాలను ఇస్తాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అశుభ పనులు, తగాదాలు లేదా చెడు ఆలోచనలు చేయకూడదు. అలా చేస్తే ఆ చెడు ప్రభావం కూడా 3 రెట్లు ఎక్కువ అవుతుందని జ్యోతిష్యం చెప్తుంది. ఇల్లు, భూమి లేదా విలువైన వస్తువులను అమ్ముకుంటే మళ్ళీ అమ్మాల్సి వస్తుంది. ఈ సమయంలో అప్పులు చేయడం లేదా కొత్తగా అప్పులు తీసుకోవడం మంచిది కాదు. ఆర్థికపరమైన లేదా జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తొందరపాటుతో సరిగ్గా ఆలోచించకుండా తీసుకోకూడదు. సాధారణంగా ఈ సమయంలో మరణం సంభవిస్తే మరో 3 మరణాలు సంభవిస్తాయని, అలాగే వస్తువులు పోగొట్టుకుంటే మరో 3 పోతాయని నమ్మకం. అందుకే ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలని పండితులు చెప్తుంటారు.